శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి, వారి యొక్క జీవితంలో ఒక రహస్యం అయితే బయటపడుతుంది. మరి మకర రాశి వారి జీవితంలో 2025 సంవత్సరంలో తప్పకుండా జరిగే విషయాల గురించి, అలాగే ఈ రాశి వారికి ఎక్కువ శాతము రేపటి రోజున అలాగే మీ భవిష్యత్తు ప్రకారము మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులకు మీరు తొందరగా బయటపడకుండా ధైర్యంగా ఉండటానికి, అలాగే మీకు అనుకూలమైనటువంటి పనులు జరగటానికి మీరు చేసుకున్నటువంటి చిన్నపాటి పరిహారాలు, అలాగే మీ జీవితంలో ఓ ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ జీవితాన్ని ఎలా మార్చేయబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే ఎవరైతే మకర రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూసినట్లయితే కనుక దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే మరి మీ యొక్క రాశి వారు ఎక్కువగా భగవంతుని నమ్ముతూ ఉంటారు. భగవంతుని స్మరించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆ భగవంతుని మీదే వదిలేస్తారు. భగవంతుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారని చెప్పేసి వీళ్ళు ఎక్కువ శాతం భావిస్తూ ఉంటారు. ఇలాంటి మంచి మనుషులు కలిగినటువంటి మీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ వస్తారండి. ఎటువంటి కారణం వల్ల వీళ్ళకి ఇలా జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. అలాగే కాస్త సమయం ఉన్నా కూడా మా జీవితం ఎందుకిలా ఎప్పుడు సమస్యలతో కొట్టిమిట్టాడుతూ మేము చేసినటువంటి తప్పేమిటి? అసలు మా సమస్యకు అసలు ఒక పరిష్కారం అంటూ రాదా? మా జీవితంలో మేము సంతోషంగా ఉన్నటువంటి క్షణాలు ఏమైనా వస్తాయా? అని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరుండరు కదా! అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ సమస్యలు, రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయము, సినీ రంగము, విదేశీయానము, చెడు ప్రయోగాల నివారణ, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు గురువుగారిని సంప్రదించిన ఫోన్ నెంబర్ వచ్చి 9122274443. చాలా నమ్మకమైన గురువుగారండి. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్య కూడా గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు. ఒక్కసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా ఎంతో లబ్ధి పొంది ఉండారు. చాలా నమ్మకమైన గురువుగారండి. గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వీడియోలోకొస్తే, ఇక అలాగే వీరికి పూర్తి అవగాహన అనేది ఎక్కువ కూడా తొందరలోనే వస్తుందండి. మీరు పడవలసినటువంటి జాగ్రత్తలు తప్పకుండా మీరు తీసుకుంటారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు కూడా మీకైతే కలగవు. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా ఇప్పుడైతే మకర రాశి వారికి అంటే మీరు అవతలి వాళ్ళతో డిఫరెన్స్ అనేది చూపించుకోగలండి. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో సహనంగా, సమానంగా చూస్తారు. ఎప్పుడు కూడా అత్యాశకు లోనవ్వరు. అంటే మీ దగ్గర ఎంతైతే ఉంటుందో దాంతోనే సంతోషిస్తారు. భగవంతుడు ఇచ్చిన దాంతో మీరు హ్యాపీగా ఉండాలన్నటువంటి ఆలోచన మీకు ఎప్పుడు కూడా ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడు జలస్ అనేది కూడా లేకుండా ఉంటారు. అవతలి వాళ్ళకు నాకన్నా కూడా ఎక్కువ వస్తుంది, నా దగ్గర ఇంతే ఉంది, అలాంటి ఆలోచనలు అయితే మీకు అస్సలు ఉండవు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా కూడా మీరు మీ సంతోషాన్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు మనసులో ఎప్పుడు కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషము, కక్ష సాధింపు చర్యలు ఇలాంటివి ఎప్పుడు ఉండవు. కాబట్టి మీ మనసు ఎప్పుడు కూడా శాంతపూర్వకంగా చాలా రిలీఫ్గాను, సంతోషంగా ఉంటుందన్నమాట. అలాగే మీకున్నటువంటి మెంటాలిటీని బట్టి చెడులో కూడా మంచి అనేది చూస్తూ ఉంటారు. కాబట్టి మీకు హ్యాపీగా లైఫ్ అనేది సజావుగా సాగిపోతూ ఉంటుందండి. ఇక మీరు ఏ పని చేసినా కూడా అది ఎంతటి పనైనా కానీ మీ ముందు అంతే మీకు దాన్ని మూలం వరకు వెళ్తారనమాట. అలాగే బాగా ఆలోచనలు చేస్తారని, అది మంచిగా ఆలోచించిన తర్వాత ఏదైనా పని అనేది మీరు మొదలు పెడతారు. అయితే మీరు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రైవేట్ ప్లేస్కి సంబంధించినటువంటి అంటే ఏదైనా కానీ ప్రైవేట్గా మీకు తెలియని వారికి తెలియకుండా ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసి చక్కగా వెళ్ళేసి చూసొద్దాము అలా అని చెప్పేసి మీ మనసులో ఎప్పుడు కూడా భావనలు ఉంటూ ఉంటాయి. కానీ మీకు టైం లేక అంటే మీకు సరిపోక కొన్నిసార్లు విజిట్ చేయాలన్నటువంటి ప్లేసులు కానీ అంటే ప్రైవేట్గా మీరు ఒంటరిగా వెళ్ళాలని ఎప్పుడు కూడా మీరు అనుకుంటూ ఉంటారు. ట్రావెల్ చేస్తూ ఒంటరిగా వెళ్తూ చక్కగా మీకు నచ్చిన ప్రదేశాలన్నీ కూడా చూడాలనిపిస్తూ ఉంటుంది. మీకు ఇక అలాగే మీరు న్యాయం వైపు ఉంటారండి. అన్యాయం అంటే మీరు అస్సలు సహించరు. న్యాయం జరగాలని చెప్పేసి ఏదైతే కోరుకుంటారో అవతల వాళ్ళకు కూడా న్యాయం జరగాలని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎక్కువ శాతం న్యాయం వైపు నిలబడతారు. కాబట్టి మీకు పక్కన ఉన్నటువంటి మనుషులందరూ కూడా మీ నుంచి మంచి అనేది కోరుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే మీరు చాలా కూల్గా ఉంటారండి. కూల్ గోయింగ్ పర్సన్స్ అంటారన్నమాట కదా, అలా అనమాట. మీరు లైఫ్ని చాలా ఈజీగా లీడ్ చేస్తూ ఉంటారు. చాలా మంచిగా మీరు కూల్గా బాగా ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్ని చూసినా కూడా అవతల వాళ్ళు కుళ్ళుకునే విధంగా ఉంటారనమాట.
మీరు ఎప్పుడు కూడా మీకు తోచినటువంటి చేదైనటువంటి సహాయాన్ని తప్పకుండా ఎవరో ఒకరికి ఇవ్వడానికి వెనుకాడరు. ఖచ్చితంగా మీరు నాతో జరుగుతుంది ఈ మాత్రం నేను చేయలేనా అనే ఆలోచన మీకు ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే వేరే వాళ్ళతో పని చేయడానికి ముందు ఉంటారు. ఇక మీరు ఎక్కువ చేసేది ఏంటంటే ఎవరైతే రిలేషన్స్‌లో ఉంటారో వారిని బాగా నమ్ముతారు. కానీ మీ నుంచి మరలా ప్రాబ్లమ్స్ ఉంది వీళ్ళు. నాతో ఇలా చేశారని చెప్పి వన్స్ మీకు గనుక తెలిస్తే మాత్రం అంతటి క్లోజ్ రిలేషన్స్ అయినా కూడా మీరు వెంటనే వారిని దూరం పెట్టేస్తారు. డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేస్తారు. ఇక దానికి తగ్గట్టుగా మీరు ఎప్పుడు కూడా లైఫ్‌లో చాలా స్టేబుల్‌గా ఉంటారు. అంటే ఇలా జరిగింది కదా అని చెప్పేసి వెంటనే చిన్నబుచ్చుకోరు. అలాగే లైఫ్‌ని కూడా చాలా బ్యాలెన్స్డ్‌గా లీడ్ చేస్తూ ఉంటారు. ఇక అలాగే దానికి తోడుగా ఏంటంటే వేరే వాళ్ళు మీ మీద ఎంతైతే ప్రేమభావం చూపిస్తారో ఉంటారో మీరు కూడా దాన్ని అసలు ఏమాత్రం కూడా చూపించరు. అంటే మీకు ఉన్నటువంటి అలవాట్లు బట్టి మీరు ప్రతి ఒక్క మనుషుల కన్నా కూడా ఎక్కువగా భిన్నంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే మీ ప్రత్యేకత విడిగా కనిపిస్తుంది. ఇక మీకు మీ కళ్ళకు ఉన్నటువంటి అట్రాక్షన్ చాలా సెపరేట్‌గా ఉంటుందండి. ఎవరినైనా మిమ్మల్ని చూస్తే మరలా వారు రెండోసారి మాట్లాడనిపించేలాగా మీ ముఖం అంటే ఉంటుందన్నమాట. మీతో మాట్లాడాలని చేసేటువంటి ఆకర్షణ ఎదుటి వ్యక్తికి కలుగుతుంది. ఖచ్చితంగా మీ కళ్ళకు అట్రాక్ట్ అనేది ఉంటుంది. ఇక మీరు వాళ్ళు ఎక్కువగా లక్కీగా ఉంటారు. ఎలాగా ఎవరితోటి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళతో టైం అనేది ఎక్కువ స్పెండ్ చేస్తున్నప్పుడు మీ నుంచి వాళ్ళకు మంచి మంచి విషయాలు కూడా తెలుసుకుంటారు. అలాగే వాళ్ళతో మీ టైం అనేది చాలా మంచిగా స్పెండ్ అవుతుంది. ఇక అలాగే చూసినట్లయితే ఈ రాశి వారికంటే కొన్ని శుభవార్తలైతే రాబోతున్నాయి, వినబోతున్నారు. మరి అంతే కాకుండా మీ చుట్టూ ఉండే కొంతమంది కూడా మీ యొక్క వినాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఇంతకీ వారు ఎవరనేది కూడా తప్పకుండా తెలుసుకుందాం. అలాగే ఈ రాశి వారికి గత 8 సంవత్సరాలుగా ఇద్దరు ఆడవాళ్ళు అలాగే ఒక పురుషుడి దగ్గర భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుందన్నమాట. మరి ఆ ముగ్గురు కూడా మీ వినాశనాన్ని కోరుకుంటున్నారనే చెప్పుకోవాలి. ఏదో ఒక రూపంలో ఎలాగోలాగా మీరుని అంటే మిమ్మల్ని కిందకు తొక్కేయాలని చేసి చూస్తున్నారు. మరి ఇంతకు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? కలియుగంలో ఇప్పటివరకు ఎప్పుడు కూడా కనీవినెరుగని రీతిలో ఈ యొక్క మకర రాశి వారు మంచి శుభవార్తలైతే వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి చాలా మంచి జరగబోతుందని కాబట్టి ఏం చేయబోతున్నది పక్కన వారితో ఖచ్చితంగా మీ నాశనాన్ని మీరు కోరుకుంటున్నారు అంటే చెప్పుకోవచ్చనమాట. అందుకోసం ఒంటరిగా మాత్రమే తప్పకుండా మీరైతే ఈ యొక్క విషయాలను కూడా తెలుసుకోండి. ఇక అలాగే మంగళవారం పూట మీరు శాకాహారం తింటూ ఉండండి. నాన్ వెజ్ అసలు తీసుకోకండి. మరి మీరు చేయకూడనటువంటి ఇంకొక తప్పేంటంటే తప్పుడు మాటలు మాట్లాడడం కానీ, కోపంలో నోటికొచ్చినట్లుగా దూషించటము, ఎవరినైనా కానీ ఇంట్లో వాళ్ళని కానీ, బయట వాళ్ళని కానీ ఇష్టం వచ్చినట్టు తిట్టడము, వాడకూడనటువంటి పదాలను వాడడము, మాట్లాడుకున్నటువంటి మాటలు మాట్లాడేటివన్నిటి కూడా చేయకుండా ఉంటే కనుక, ఈ రాశివారు అనుకున్నట్లుగా తప్పక సాధిస్తారని చెప్పుకోవచ్చు. తప్పుడు మాటలు గట్టిగా మాట్లాడడం మరవటం, కోపంలో ఇతరులు బాధించడం చేయడం వల్ల మీ వద్ద నుంచి లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏంటంటే మీరు పేదరికం అనుభవించవలసి వస్తుంది. మీకు గనక ధనలాభం కావాలనుకుంటే ఓర్పుగా, సహనంగా, శాంతంగా ఉండాలండి. మరి అంతేకాకుండా ఈ రాశి వారి యొక్క అంటే ఇంకా ఎవరైనా కానీ ఈ రాశివారు చాలా రోజుల నుండి అంటే కొన్ని ముఖ్యమైనటువంటి తప్పులను చేయడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోతున్నారు. అంతేకాకుండా భగవంతుని ఏదైనా వరం అడగాలంటే లేదంటే మీకేదైనా కావాలని పొందాలనుకున్నప్పుడు భగవంతుని ప్రార్థించండి. అలాగే ఓర్పు, సహనంగా ఉండండి. ప్రార్థించిన తర్వాత అనుకున్న పనికి సక్రమం జరుగుతుందో లేదో అని, కోరుకున్న వరం అందుతుందో లేదో అనే ఆలోచనలో మీరు ఉండిపోతున్నారు. దయచేసి అలా అస్సలు చేయకండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే భగవంతుడు మీపై అంటే కోపం వస్తుంది. అలా జరుగుతున్నప్పుడు మీరు మరి అనుకున్నటువంటి పని ఈ కార్యక్రమం ఏది జరుగుతుందో అనేటువంటి నమ్మకం లేనప్పుడు నన్నెందుకు అడగటం అనేటువంటి భావన భగవంతుడికి కూడా ఏర్పడుతుంది కదా! కాబట్టి పూర్తి విశ్వాసంతో భగవంతుని ప్రార్థించండి. మీరు అనుకున్నటువంటి ఫలితం అయితే ఖచ్చితంగా మీ వద్దకు చేరుతుంది. అంతేకాకుండా మీరు అనుకున్నటువంటి అన్నీ కూడా సక్రమంగా జరగాలని చెప్పి మీరు కూడా పాజిటివ్‌గా ఆలోచించండి. ఎవరితో తప్పుగా మాట్లాడకుండా మంచి మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉండండి. కోపంగా కూడా మాట్లాడడం పూర్తిగా మానేయండి. అలాగే కొంతమంది వ్యక్తులు దూరంగా ఉండండి. ఎందుకంటే మీ వినాశాన్ని కోరుకుంటున్నారు కాబట్టి మీరు నుంచి దూరంగా ఉండండి. అంతేకాకుండా కొన్ని రోజుల తర్వాత మీకు గంటల్లో వారి నుంచి మీరు కొన్ని విషయాలనైతే తెలుసుకోబోతున్నారు. అలాగే కొన్ని విషయంలో అప్రమత్తంగా వీరైతే ఉండవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ముగ్గురు వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని ఏదైనా కానీ అంటే ఏదో ఒక విషయంలో ఎంకరేజ్ చేసి మిమ్మల్ని ఏదైనా కానీ అంటే అవసరమైనటువంటి విషయములందు మీకంటే మిమ్మల్ని బ్యాడ్‌గా చూపించాలని చెప్పేసి ఈ విధమైనటువంటి ప్రయత్నాలైతే చాలా వరకు చేస్తూ వస్తారని చెప్పుకోవాలి. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైనా మీ కాళ్ళ దగ్గరకు వస్తే మీకు తెలిసిన వాళ్ళు కానీ, లేదంటే మీ బంధువులు ఇంకెవరైనా శ్రేయోభిలాషులు కానీ, ఇలా ఎవరో ఒకళ్ళు ఉంటారండి. కాబట్టి అలాంటి వ్యక్తులను ఎవరనేది తెలుసుకొని మీరైతే తప్పకుండా జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే మీతోనే ఉంటూ మీ చుట్టుపక్కల ఉండి కూడా అంటే మంచిగా నటిస్తూ ఉంటారండి కొంతమంది. కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా నాశనం చేయాలని, తొక్కేయాలని అనుకుంటారో అలాంటి వారిని మీ నాశనాన్ని మీరు కోరుకుంటున్నారు. అంతటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళని మాత్రం మీరు దూరంగా పెట్టడం అయితే
తప్పనిసరిగా మీరైతే మీకంటే భగవంతుని ప్రార్థించండి. అంటే ఒకరు ఈ అనుకున్నటువంటి అక్షరంతో టి అనే అక్షరంతో ఎలాగే ఎస్ అనే అక్షరంతో ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు కొంచెం దూరంగా ఉండండి. వారిని అస్సలు నమ్మకండి. వారికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత జరుగుతుంది. అలాగే స్టార్టింగ్ చెప్పినటువంటి ఆర్ అనేటువంటి అక్షరంతో ఎవరైతే మగవాడి పేరు ఉంటుందో అటువంటి వ్యక్తిని, ఆ మగవాడిని కూడా మీరైతే అస్సలు నమ్మకండి. అక్షరంతో మన వ్యక్తిని కాబట్టి వీరందరూ కూడా మీ నాశనాన్ని కోరుకుంటున్నారని అర్థం చేసుకోండి. వీరి నుండి దూరంగా ఉండండి. మరి అంతేకాకుండా ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీకు కొన్ని గంటల్లోనే మంచి శుభవార్తలైతే మకర రాశి వారు తప్పకుండా వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అయితే మకర రాశి వారి యొక్క పూర్తి జాతకం ఈ విధంగా ఉంది. కాబట్టి మీకున్నటువంటి అంటే జాతక ఫలితాల ఆధారంగా తప్పకుండా మకర రాశి వారికి ప్రతి రహస్యం అనేది బయటపడబోతుందని అర్థం. ఏమిటంటే మీరు దాచిపెట్టిన రహస్యాలను ఇద్దరు ఆడమనుషులు, ఒక మగ మనిషి మీ జీవితాన్ని నాశనం చేయడం కోసము కొన్ని విషయములందు మీ రహస్యాలన్నీ కూడా బయట పెట్టబోతున్నారని చెప్పుకోవాలి. కాబట్టి ఈ విషయాల పట్ల మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదని మీకు తప్పకుండా చెప్పడానికే ఈ వీడియో ద్వారా మీ యొక్క ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసాకండి మకర రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.